మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియులారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మనిషి నీ బంగారు పాదాలు పొందనాలు, స్తుతులు స్తోత్రములు. గడిచిన రాత్రి అంతా రేఖల సార్ని కాచి కాపాడి సంరక్షించిందేవా. ఉదయకాల సమయం సజీవ లెక్కను చేసి ప్రార్థించండిగా. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని వేసినాం నడుచున్నాం తండ్రి. ఆమె క్రీడని సంఘ ప్రియని బిడ్డలు నెడుగునికి ఏర్పాటు చేయని వాక భాగము త్రిత్వము తరువాతి 18వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 46 వచనాలు ధ్యానం చేసుకున్నాం. త్రిత్వము తరువాతి 18వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 46 వరకు ఈ విధంగా రాయబడినవి. ఆయన సద్దూకయ్యుల నోరు మోయించనని పరిచయులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించచ్చు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపలనది ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమింపాలని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పారు. దేవుని సంగమా, ప్రియని బిడ్డలారా, భక్తుడైన మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేయించిన దినాలలో అనేకులు ఆయనను మరి ఏదో విధంగా అభ్యంతరపరచాలని, ఏదో విధంగా ఇబ్బంది పరచాలని, మరి సద్దుకాయలు అయితేనేమి, పరిచయాలు అయితేనేమి, ఆనాటి పెద్దలైన వారు మరి వారి లోకానుసారంగా జీవిస్తూ ప్రభు యొక్క మాటలను వారి హృదయమందు కానీ, ఆలోచన ఎందు కానీ, మనస్సు కానీ మరి అంగీకరింపక వారి హృదయాలు కఠినపరుచుకుంటూ క్రీస్తు యేసు ప్రభు వారిని అభ్యంతరపరచాలని వారు ఆలోచన కలిగి ఉండేవారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ప్రభు పరిచర్య చేస్తున్నారో ఆ పరిచర్యలో మరి ఆయన సద్దుకాయల నోరు మోయించిన విషయాన్ని మరి పరిచయలు విని పరిచయలో ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. అంటే వారే నీతిమంతులమని, వారే యథార్థవంతులని, వారే సత్యవంతులని, వారే దైవభక్తులు కలిగిన వారు అని వారు తలంచేవారు. కాబట్టి వారి హృదయాలు, వారి ఆలోచనలు ఎట్టివై ఉన్నావో ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అందుకని మరి ఈ పరిస్థితులలో ఒకడు, అనగా ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధిస్తూ అంటున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రం అంతట్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. ప్రభువుని అడుగుతున్నాడు, ఏమని? ఈ ధర్మశాస్త్రం ఉంది కదా, ఇదంతట్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అనే మాటని ప్రభు ఎదుట మరి ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధిస్తూ, ఆయనను ఇబ్బంది పరుస్తూ ఈ మాట అడిగినప్పుడు అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలనేది అంటున్నాను. అంటే మీ హృదయాలు, మీ ఆలోచనలు, మీ తలంపులు, అంటే హృదయపూర్వకంగా, హృదయానుసారమైన ఆలోచన కలిగి ఉండాలి. రెండోది పూర్ణ ఆత్మ, అంటే ఆత్మానుసారంగా మీరు క్రీస్తుని, ప్రభువుని, తండ్రిని తెలుసుకోవాలి. దేవుని పట్ల మీరు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మూడవది పూర్ణ మనస్సు అంటున్నాడు. అంటే నీ మనస్సు దేని యందు నీవు నిలుపుతున్నావో, నీ మనస్సు దేని యందు ఆలోచన కలిగి ఉంటుందో అనే విషయాన్ని మరి అది మొదటి ఆజ్ఞగా అక్కడ ప్రభువు మరి అడిగిన ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడికి మరి ఆ పరిచయులకు తెలియజేస్తున్నారు. అంటే ప్రభు విషయంలో, ప్రభు పట్ల వారు ఆయన చెప్పే మాటలు ఏందు కానీ, ఉద్దేశాలు ఏందు కానీ మనస్కరించట్లేదు, కానీ ఆయనను అభ్యంతరపరచాలి, ఆయనను ఇబ్బంది పరచాలి అనే ఉద్దేశమే తప్ప వారిలో, వారి హృదయంలో మార్పు అనేది వారు కోరుకోలేదు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువాన్ని అభ్యంతరపరిచే ఉద్దేశంతోనే వారి ప్రశ్నలు మరి అడిగినప్పుడు ప్రభు అక్కడ ఆయన ఆ ఆజ్ఞలను గురించి ప్రభు చెప్పిన మాట, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, అంటే నీ హృదయానుసారంగా
నీవు ఆత్మానుసారంగా నీవు నీ మనస్సును సరి చేసుకున్నప్పుడు ఆ ఆత్మ నీ యందు నీ యొక్క స్థితిగతులను సరిచేసేదైనది. అంటే లోకానుసారంగా వారు బ్రతుకుతున్నారు, లోకానుసారంగా వారు జీవిస్తున్నారు, అధికారం కోసం వాళ్ళు ముందుకు వెళ్తున్నారు తప్ప మేలైన దానికోసం వారు జీవించట్లేదనే విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేశారు. అంటే వారి హృదయాలు ఏదైతే తలస్తున్నారో అదే సరైనదని, యథార్థమైనది, నీతి అనుకుంటున్నారు, కానీ వారు ఆజ్ఞల విషయంలో ప్రభు ఒక మాటను ప్రభు చెప్పేదాన్ని వారు తిరస్కరించిన వారిగా వారు ప్రవర్తించిన వారై ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమింపాలను రెండవ ఆజ్ఞ దాని వంటిది అంటున్నాడు. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని అంటే ఇప్పుడు ఈ పరిచయలు సదుకుల పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నారో, ఇతరుల పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నారో, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో ప్రభు అక్కడ చెప్తున్నారు. అంటే హృదయం నిలుపుకోలేనాడు, హృదయానుసారంగా జీవించలేనాడు, దేవుని మాటను ఏ విధంగా అతడు గ్రహించగలడు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి వారికి విషయాలు చెప్తున్నాడు. ఎందుకంటే వారి హృదయాలు దేవుని యందు వాక్యం ముందు నిలిచిలేవు, ఆయనను అభ్యంతరపరచడం అనే వారు ఆసక్తి కలిగి ఉన్నారు. వారి మనస్సు ఎలా ఉందంటే దేవుని యందు వాక్యం ముందు నిలిచలేదు, కానీ వారి మనస్సు లోకం వైపు, అధికారం వైపు, తమకు తామే నీతిమంతులుగా, తమకు తామే గొప్పవారిగా వారు తలంచి ఈ విధంగా ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. వారి ఆత్మలు ఎలా ఉన్నవంటే దేవుని యందు వాక్యమందు కాక లోకమందు పాపమందు నిలిచినవి అన్నది. అంటే ఈ లోకములో తమకంటే గొప్పవారు లేరని తలస్తూ భావిస్తూ తమను తాము మోసపరుచుకుంటూ ప్రభు యొక్క మాటలను వారు అభ్యంతరపరిచిన వారిగా, ఆయన మాటలను వినని వారిగా ఉన్నారు. వారు కేవలము ఆయనను ప్రశ్నించుటకు, శోధించుటకే తప్ప ఆయన చెప్పిన బోధలందు మార్పు లేని వారు ఉన్నారనే విషయాన్ని ప్రభు గుర్తు చేసి అందుకని అంటున్నాడు, ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి అని అతనితో చెప్పారు. అంటే ప్రవక్తల సహితము ఎవరు కూడా వీటిని విడిచిపెట్టకుండా వాటిని కొనసాగిస్తూ, వాటి యందు కొనసాగుతూ దేవుని మాటల యందు జీవించాలనే విషయాన్ని ప్రభు చెప్పి, ప్రభు కూడా యేసు ప్రభు వారు కూడా పరిచయాలను ఒక ప్రశ్న వేశారు. అంటే వారు ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన వారికి సమాధానం చెప్పారు. వారి హృదయాలు ఎలాగ ఉన్నావో, వారి ఆలోచన ఎలాగ ఉన్నావో ప్రభు గుర్తు చేస్తూ ప్రభు కూడా ప్రశ్నించారు. ఏమని? ఒకప్పుడు అంటే పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూచి, అంటే యేసు ప్రభు పరిచయాలను అంటున్నారు ఏమని? క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నదని ఆయన ఎవని కుమారుడని వారిని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మల ఎలాగ చెప్తున్నాడు అని ప్రభువు వారిని ప్రశ్నించారు. అంటే వారి హృదయాంతరంగాలు ఎరగక, వారి మనస్సులో మార్చుకోక వారు మాట్లాడుతున్నారు, వారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వారు దేవుని తెలుసుకోవాలని, దేవుని యందు విశ్వాసం ఉంచాలని, వారి హృదయాల్లో ఏదైతే కఠినత్వం ఉందో ఆ కఠినత్వము పోయి వారు మార్పు చెందాలని ప్రభు ఇక్కడ ఈ పరిచయాలను ప్రశ్నించినప్పుడు అందుకే అంటున్నారు, క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది, ఆయన ఎవని కుమారుడని అంటున్నారు. అంటే ఈ క్రీస్తుని గురించి, అంటే ప్రభువు తన గురించి, తన యొక్క పరిస్థితిని దేవుడు ఏ విధంగా వారికి తెలియజేయబోతున్నాడనే విషయాన్ని గుర్తు చేసినప్పుడు ఆయన ఎవని కుమారుడని అడిగా వారు దావీదు కుమారుడని చెప్పారు. అంటే దావీదు గోత్రములో, వంశంలో ఆయన పుట్టినాడు కాబట్టి దావీదు కుమారుడుగా ఆయన గూర్చి ప్రభు ఇక్కడ ఈ మాటలను వారిని ప్రశ్నించినప్పుడు వారు దావీదు కుమారుడు అనే విషయాన్ని చెప్పినప్పుడు అందుకు అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు అన్నాడు. అంటే ఎవరినైతే దేవుడు శత్రువులు, అపవాదిని, సాతాను యొక్క దుష్కాలోచన అంటే హృదయంలో, మనస్సులో, ఆలోచనలో, ఆత్మలో వారు ఎలాంటి తలంపులు కలిగి ఉంటున్నారు అటు వాని గురించి ప్రభు ఇక్కడ చెప్తున్నారు, నేను నీ శత్రువులను నీ పాదం కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మలను ఎలాగ చెప్తున్నాడు అంటాడు. అంటే దావీదు ఏమంటున్నాడు? నా ప్రభు అని ఎలా అంటున్నాడు అంటే ఆత్మానుసారంగానే తప్ప అది దేవుని యొక్క చిత్తము పరసంబంధమైనదనే విషయాన్ని ప్రభువు గుర్తు చేశాడు. ఎవరి హృదయాలు
దేవుని యందు నిలిచి ఉంటాయో, అందుకనే పై వచనాల్లో ప్రభు అక్కడ చెప్పిన మాట, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, హృదయమందును మరి ఆత్మయందును మనస్సునందును నీవు నిలిపినట్లయితే ఆత్మ సంబంధమైన విషయాలను తెలుసుకుంటావు, అందును బట్టి నీవు జీవిస్తావు. కాబట్టి ఇక్కడ వారు దావీదు గురించి, ప్రభువుని గురించి వారి ఆలోచనలు ఏమై ఉన్నావు అనే విషయాన్ని ప్రభు అక్కడ పరిచయాలు ప్రశ్నించినప్పుడు వారు తిరిగి సమాధానము చెప్పలేని పరిస్థితి. అందుకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనని ప్రభు అని ఆత్మలు ఎలాగో చెబుతున్నాడు అని. అంటే తండ్రి తన కుమారుని ఎలాగైతే ప్రేమిస్తున్నారో ఆ విధంగా మీరు కూడా పరిచయాలైన మీరు కూడా సద్దుకాయల పట్ల, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషానికి, కోపాలకి, మరి అసూయకు, అధికారాలకి పోక ఆత్మయందు మీరు నిలిచిన వారే మీ హృదయాలను ప్రభునందు, వాక్యమందు, మరి ధర్మశాస్త్రమందు మీరు ఏవైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నలన్నిటిని బట్టి ప్రభు అక్కడ వారితో ఈ విషయాలని చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన హృదయాలను, మన ఆలోచనలను, మన తలంపులను ప్రభువునందు మనం నిలిపినప్పుడు దేవుడు తప్పక మన యందు తన కార్యాన్ని జరిగిస్తారు. అందుకనే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించే విషయంలో మరి కల్మషం కానీ, లోకం వైపు ఆలోచన వైపు కానీ, తలంపుల వైపు ఆలోచన కానీ కాక ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించాలి. ఇనువల నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు ఏదైతే తెలియజేస్తున్నాడో దాని విషయంలో కూడా మీరు ప్రేమ కలిగి ఉండండి అనే విషయాన్ని వారు చెప్పినప్పుడు మరి ప్రభు ఆయన అడిగి, ఎవడును మారుమాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడును ఆయన ఒక ప్రశ్నయు అడిగా తెగింపలేదని. కాబట్టి ఇక్కడ ప్రభువుని ప్రశ్నించాలని, ప్రభువుని శోధించాలని మరి పరిసయ్యులు, సద్దుకాయలు ఆలోచించేవారు. కానీ ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన చెప్పిన బోధలు కానీ వారు వినుంటే వారి హృదయాలు మార్చబడేవి, వారి మనసులు మార్చబడేవి, వారి ఆత్మలు దేవుని యందు స్థిరపరచబడేవి. కాబట్టి నేడు ప్రభు ఈ మాటలను భక్తులైన మత ద్వారా రాయించిన ఏంటంటే మన హృదయాలను, మన ఆత్మలను, మన మనస్సులను ప్రభువునందు నిలిపినప్పుడు దేవుడు మన యందు తన కార్యాలను, తన ఉద్దేశాలను నెరవేర్చును. కాబట్టి మేలైన వాటిని చేపట్టుటకు దేవుని వాక్యమందు, విశ్వాసమందు, హృదయమందును, ప్రవర్తన యందును ఇతరుల పట్ల ప్రేమ కలిగి దేవుని ప్రేమ యందు నిలిచిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నేను సేవించేవారిగా, నేను ప్రేమించేవారిగా, నీ యందు నిలిచేవారి సహాయం ఇచ్చేయండి. బలహీనమైన మమ్మల్ని బలపరచండి, రోగులైన మమ్మల్ని స్వస్థపరచండి. మీ చేతి గాయంలో చేతి మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తరగతుల చేతులను ఆశీర్వదించి దీవించండి. రక్షణ విషయంలో ప్రభావ నిర్లక్ష్యంగా ఉండక అయా పరిచయాల వరే, చదువుకు వెళ్ళేవారైనా మరి శోధించేవారుగా కాక నిన్ను గూర్చి తెలుసుకుని నీ ఆత్మీయంగా నిలిచే స్థితి మా అందరికి దయచేయండి. మా హృదయాలందు, మా ఆలోచనలందు, మా తలంపులందు నీ వాక్యం చేత మమ్మల్ని మేము సరి చేసుకుని నీ కృపయందు కొనసాగుటకు సహాయం చేయండి. ప్రభు ఈ దిన పరిచయాల్లో, సేవలో మీ శరీరం ఆపేయించండి. ఏ ఒక్కరు నశించక అంతకందరూ మారు మనసు పాప క్షమాపణ దీనికి రాజ్యం అంది చేరగలంది ఎక్కడికి వాతావరణం అనుకూలింపు చేయండి. మేలైనవి కలిగినటకు చేపట్టే సహాయం చేయండి. ఇద్దరు ముగ్గురు నీ నామానుకులు ప్రార్థించాడు, నీ ఉంటానని సెలవిచ్చాను. కాబట్టి మీ వాక్యం కుటుంబాల చేత, బిడ్డల చేత మీ సన్నిధిలో మీరే ఉంది, తోడే ఉంది, సంరక్షించమని నేను దీవెనలో తెలియపోయినాను. ఏస్తున్నాము నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందుని మాట్లాడి మీ నామం పరిశుద్ధపరచబడినాక, నీ రాజ్యం వచ్చాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరు. మానవ మాకు దయచేయండి. మళ్ళీ ప్రారంభం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించండి. శోధన ప్రకారం రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అవుతుంది. మన ప్రవర్తన లేని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడండి, సంరక్షించిన గాక. ఆమేన్.